మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం దంత వైద్య అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మల్లారెడ్డి డెంటల్ క్లినిక్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ శిబిరానికి నర్సాపూర్ పట్టణ ప్రజలు మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మల్లారెడ్డి డెంటల్ క్లినిక్ వైద్య బృందం రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. దంతాలు శుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని వైద్యులు పేర్కొన్నారు. నోటిలో చిన్న సమస్య కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీరాజ్ యాదవ్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, నలంద విద్యాసంస్థ చైర్మన్ పల్లె నరసింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్, సురేందర్, రవి, ఆంజనేయుల్ గౌడ్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిబిరం విజయవంతమైంది. శ్రీకాంత్ గారికి మరియు గారికి రాజుకి ఇప్పుడు ఆంజనేయులు గౌడ్ గారికి మరి ఇక్కడ వచ్చేసినటువంటి మల్లారెడ్డి హాస్పిటల్ వచ్చినటువంటి మేడం డాక్టర్ శశికళ గారికి మరి నారాయణ మన నలంద స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి సార్ గారికి ఉన్నటువంటి డాక్టర్లందరికీ విద్యార్థులకు నా యొక్క నమస్కారములు. ఎన్నో రకాలుగా అవి పనిచేస్తూ మరి ఏది వచ్చేసరికి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అట్టి సమస్యని మీరు ఈ రోజు నర్సాపూర్లో క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం. ఇట్లాంటిది మీరు ఈ సేవా కార్యక్రమాలు మీరు పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. మరి ఏదైతే చేయడానికి ఈ సంస్థ అంటే నారాయణ హాస్పిటల్ నుంచి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.